లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈరోజు మనము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, అవి ఎప్పటిప్పటి నుంచి మారుతున్నాయి, అలాగే వాటి యొక్క ఫలితాల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడండి. అలాగే 17వ తారీఖు నుంచి కొద్దిగా కన్యారాశిలోకి సూర్యుడు మారుతున్నాడు. అలాగే తర్వాత చంద్రుడు అంటే 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి దాన్ని మనం అంత కన్సిడర్ చేయలేమండి. గోచారాన్ని అంత కన్సిడర్ చేయము. అలాగే అంగారకుడు మీ యొక్క మిథున రాశిలో ఉంటాడండి. ఈ యొక్క నెల రోజులు కూడా మిథున రాశిలోనే అంగారకుడు ఉంటాడు. అలాగే తర్వాత ఈ యొక్క బుధుడు వచ్చి ఈ 4వ తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో, 4వ తారీఖు తర్వాత ఈ యొక్క సింహరాశిలోకి వస్తున్నాడండి బుధుడు. ఈ యొక్క నెలంతా కూడా బుధుడు సింహరాశిలోనే ఉంటాడు. అలాగే గురువు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. అలాగే తర్వాత వచ్చేసి శుక్రుడు వచ్చేసి 18వ తారీఖు దాకా కన్యారాశిలో, 18వ తారీఖు నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. అలాగే శని వక్రించి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడండి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో ఇలాగే ఉంటాడు. అలాగే రాహుకేతువులు, రాహు ఏమో ఈ యొక్క మీనరాశిలో ఉంటాడండి సంవత్సరం అంతా. అలాగే కేతువు కన్యారాశిలో ఉంటాడు. వీటిని బట్టి మనం ఈ యొక్క ఫలితాలు అనేది నిర్ధారించడం, ఫలితాలు మీకు అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మీనలగ్నం, మీనరాశి. ఈ యొక్క మీనలగ్నానికి లగ్న మరియు దశమాధిపతి అయినటువంటి గురు భగవానుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందుతుంది. శారీరక మానసిక ఆరోగ్యం, శారీరక మానసిక దృఢత్వం ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి. అలాగే వృత్తిపరంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇట్లాంటివి లభిస్తాయి. అలాంటి ఏదైనా రిలేస్కి ట్రాన్స్ఫర్స్ కావాలనుకుంటే కనుక అక్కడ ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా అక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు ఇట్లాంటివి పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క గురువు 3వ ఇంట్లో ఉండడం వల్ల వాక్కుపరమైన అభివృద్ధి, సభలలో బాగా ప్రసంగించగలగడం, అలాగే 10 మంది మెప్పు పొందగలగడం, సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం, పూర్వీకుల అనుగ్రహం వల్ల కొన్ని పనులు నెరవేరడం, అలాగే ఈ యొక్క 7వ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత, అన్యోన్యత ఇట్లాంటివి పెంపొందడం, ఒకరి అభివృద్ధికి ఒకరు బాగా సహకరించుకోవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. నూతనంగా వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా వరుడైతే అనుకూలమైన వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంది. నిలవదనం, భాగ్యాభివృద్ధి పెంపొందుతుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, కట్టినీళ్ళు కొనుగోలు చేస్తారు, అపార్ట్మెంట్లు కూడా కొనుగోలు చేయగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. లాభాభివృద్ధి జరుగుతుంది. అన్ని పరాలుగా కూడా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ధన భాగ్యాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క 4వ ఇంట్లో ఉండడం వల్ల ధనాభివృద్ధి, భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, భూములు, స్థిరాస్తులు వాటి విలువ పెరగడం, కొనాలనుకుంటే తక్కువ రేటుకు భూమి లభించడం, అమ్మాలనుకుని మీరు అనుకున్న రేటుకు దగ్గరగా అమ్ముడుపోవడం ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయి. అలాగే సుఖ సంతోషాభివృద్ధి, అలాగే భార్యాస్థానాన్ని కూడా చూడడం వల్ల ఈ యొక్క తొందరగా వివాహం అవ్వడం, వివాహం కాని వాళ్ళకి, అలాగే వృత్తిపరంగా కూడా మంచి డెవలప్మెంట్ గురువు చూస్తున్నాడు. అలాగే కుజుడు కూడా గురువు కూడా వృత్తికారకుడు అయ్యాడు. కుజుడు కూడా వృత్తి స్థానాన్ని చూడడం, వృత్తిపరమైన అభివృద్ధి బాగా సాధ్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
అలాగే ఈ లగ్నానికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ యొక్క సప్తమంలో ఉండడం వల్ల స్వల్పంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. లీగల్ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలండి. ఈ యొక్క 18వ తారీఖు నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే మాటపరంగా చిన్న చిన్న ఇబ్బందులు, తడబాట్లు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. శత్రురోగ రుణాది పీడలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొద్దిగా తీసుకునే నిర్ణయాల్లో టెన్షన్స్, మానసిక ఒత్తిడి, కొద్దిగా తడబాటు ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ యొక్క సింహరాశిలో ఉండడం వల్ల ఈ యొక్క రుణపీడాలు ఎక్కువగా ఉండడం, లోన్లు మంజూరు అవడం విషయంలో జాప్యం, అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం, ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. లీగల్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. బైక్ డ్రైవింగ్స్ చేసేటప్పుడు కూడా బుధుడు శుక్రదశలు నడిస్తే కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే పంచమాధిపతి అయిన చంద్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు కాదు, ఎక్కడ ఉంటే అక్కడి నుంచి మంగళకరమైన శుభకరమైన ఫలితాలనే కలగజేస్తాడండి. అలాగే సూర్యుడు ఈ లగ్నానికి మిశ్రమంగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క 12ని చూడడం వల్ల విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ మంజూరు అవ్వడము, అలాగే శత్రురోగ రుణాది పీడలు కూడా కొద్దిగా తగ్గడము ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి లాభ వ్యయాధిపతి శనేశ్వరుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల చేద్దాకొచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం, అనవసరమైన వాటి వల్ల కొద్దిగా ధన నష్టము, అలాగే విదేశాల్లో కొద్దిగా వాతావరణాలు పడకపోవడం వల్ల ఇబ్బందులు పడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ స్థానాన్ని కూడా చూడడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, అలాగే ఈ యొక్క విద్యాస్థానాన్ని కూడా చూడడం వల్ల విద్యార్థులకి ఈ యొక్క శనేశ్వరుడు వ్యయస్థానంలో ఉండి ఈ యొక్క 6వ స్థానాన్ని కూడా చూడడం వల్ల శత్రురోగ రుణాది పీడలు కూడా స్వల్పంగా కలిగే అవకాశం ఉంది. అలాగే చేద్దాకు వచ్చి కొన్ని అదృష్ట స్థానం మీద కూడా శనీశ్వరుడి పాపదృష్టి ఉండడం వల్ల కొన్ని చేద్దాకు వచ్చి కొన్ని అవకాశాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే దోష ప్రభావాల నుంచి బయటపడి అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే లగ్నంలో రాహువు, 7వ ఇంట్లో కేతువు ఉన్న వ్యక్తిగత జాతకంలో మీకు రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా మంచిగా యోగిస్తారు, మంచి శుభకరమైన ఫలితాలను కలగజేస్తారు. స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం, తీసుకునే నిర్ణయాలు సరైన నిర్ణయాలు అవ్వడం, కొద్దిగా తడబాటుగా ఉన్నప్పటికీ అవి నిర్ణయాలు కరెక్ట్గానే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శారీరక ఆరోగ్యం, దేహ దృఢత్వత, కొద్దిగా ఆధ్యాత్మిక చింతన ఇట్లాంటివి అధికంగా కలుగుతాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక వీటికి వ్యతిరేకమైన ఫలితాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ దోషాలన్నీ కూడా నివృత్తి చేసుకుని మీరు అనుకున్న పనులన్నింటిలో కూడా సక్సెస్ సాధించాలనుకుంటే కనుక విశేషముగా మీరు అనంత పద్మనాభ స్వామి ఆరాధన ఆచరించి అనంత పద్మనాభ స్వామికి ఓం అనంతాయ నమః అనుకుని జపం చేసుకుని అనంత పద్మనాభ స్వామికి ఏమైనా ఈ యొక్క పులిహార కానీ ఇట్లాంటివి ఏమైనా నైవేద్యంగా సమర్పించి, కట్టె పొంగలు కానీ నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం, అక్కడ దగ్గరలో ఏమైనా పద్మనాభ స్వామి దేవాలయం ఉంటే కనుక, రంగనాథ స్వామి కానీ పద్మనాభ స్వామి దేవాలయం ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, దగ్గరలో గోసేవ ఉంటే తీర్చినంత గోసేవ చేసుకోవడం, అలాగే బ్రాహ్మణులకు కూడా కుదిరినప్పుడు దక్షిణ తాంబూలాదులు ఎంతో కొంత సమర్పించి ఆశీర్వాదాలు వారి నుంచి పొందడం వల్ల కూడా మీరు అనుకున్న పనులన్నింటిలో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. శుభం.